వాళ్ళని చూడంగానే ఎవ్వరికన్నా జరంత బుగులైతుంది. గప్షుప్పుకుంటారు. నెత్తికి టోపీ, చేతుల లాటి, బెల్టుకు తుపాకీ, ఆ సూపులకే భయపడతారు. ఒక్క ఆవాజ్ ఇస్తే సర్ 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 అనుకుంటూ ఉరికి రావాల్సిందే. అంత కదర్ లేకుంటే కాకి బట్టలు వేసుకున్న పోస్ట్ మ్యాన్ కి పోలీసోడికి ఫరాకేముంటది. కానీ అసొంటి 4 సింహాల మీదకే మరలబట్టోళ్ళు ఉంటారు కొందరు. ఇగో గీసుంటోళ్ళు. వామ్మో పోలీసునే చంపుతుండు కదా. సారు కూడా సప్పుడు కాకుండా సైడ్ అయిపోయిండు. పెద్దమ్మ ఆపకుంటే ఇంకెంత కొట్టున్నావు పో. మళ్ళా వేసిండు కదా. గింత ధైర్యం ఏడికెంచొచ్చిందంటే కొడుకిచ్చిందే. చిత్తూరు జిల్లా టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తాడట వీళ్ళ కొడుకు. అయితే కోర్టు కిరికిర్లున్న ఓ భూమిలా జేసీబీని పెట్టి పనులు చేపిస్తుంటే కానిస్టేబుల్ వచ్చి ఆపిండట. గంతే తాతకు సర్రున పెరిగింది బీపీ. ఇట్లా లాఠీ చార్జ్ చేసినంత పని చేసిండు. తలకాయకు బాగానే దెబ్బ తాకింది. తాత మీద కేసు పెడుతుంటే వద్దని సెలవిచ్చి ఇంటికి పంపిండట ఎస్ఐ సారు. వీళ్ళ కొడుకు టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తాడు కాబట్టి పెద్ద లీడర్లకు ఫోన్ కొట్టి కథ నడిపించినట్టుండు. పాపం కానిస్టేబుల్ సారు స్ట్రిక్ట్ గా డ్యూటీ చేయబోతే గిట్ల మర్యాదలు జరిగినాయి.